త్రినయని సీరియల్ నటుడు చందు మరణం బుల్లితెరలో పెను విషాదం నింపింది. ఒక్కొక్కరిగా సహనటులు చందు మృతదేహాన్ని చూసేందుకు వస్తున్నారు. చందు మరణాన్ని జీర్ణించుకోలేక బంధువులు సన్నిహితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇవాళ చందు పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం చందు మృతదేహం ఉస్మానియా మార్చరీలో ఉంది. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొన్ని రోజుల క్రితం దుర్మరణం పాలయ్యారు. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక చందు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వరుస సంఘటనలు సీరియల్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. చందు ఆత్మహత్యకు గల కారణాలు, పరిస్థితులపై చర్చ కొనసాగుతోంది. చందుకి 2015లో శిల్ప అనే యువతితో వివాహమైంది. వారికి 2 పిల్లలు. భార్య పిల్లలకు చందు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే చందు ఆత్మహత్యకి ముందు ఏం జరిగిందన్న విషయాన్ని అపార్ట్మెంట్ వాచ్మెన్ వెల్లడించారు. నిన్న ఉదయం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పిల్లలు బెంగళూరులో ఉన్నారని, ఉదయం వచ్చినందున మధ్యాహ్నం సూసైడ్ చేసుకున్నట్లు తెలిపారు. సాయంత్రం ఫ్రెండ్స్ వచ్చి కాలింగ్ బెల్ కొడితే తీయలేదని వెల్లడించారు. ఏసీ సౌండ్ అయినా డోర్ తెలియకపోవడంతో చందుకి 2015లో శిల్ప అనే యువతితో వివాహమైంది. వారికి 2 పిల్లలు. భార్య పిల్లలకు చందు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అయితే చందు ఆత్మహత్యకి ముందు ఏం జరిగిందన్న విషయాన్ని అపార్ట్మెంట్ వాచ్మెన్ వెల్లడించారు. నిన్న ఉదయం ఇంట్లో ఎవరూ లేరని, పిల్లలు బెంగళూరులో ఉన్నారని, ఉదయం వచ్చినందున మధ్యాహ్నం సూసైడ్ చేసుకున్నట్లు తెలిపారు. సాయంత్రం ఫ్రెండ్స్ నిన్న మార్నింగ్ వచ్చారండి సారు. నిన్న మార్నింగ్ వచ్చి అదే బట్టలు అవి తీసుకెళ్దాము అనేసి వచ్చాను అనేసి సూరిబాబు అనేసి అని చెప్పారంటండి. సరే సార్ అని చెప్పాడండి. మా ఆయన పైకి వెళ్ళారండి. పైకి వెళ్ళేసి అప్పుడు ఇంక పడుకున్నారేమో తెలియదండి. సాయంత్రం 5 అట్టయ్యానికి ఫ్రెండ్స్ వచ్చారండి, 2 ముగ్గురు. అన్న సార్ ఉన్నారా అని అడిగారండి. అడిగితే పైన ఉన్నారు సారు అనేసి చెప్పాడండి. చెప్తే సరే పైకి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టారంటండి. ఎంత కొట్టినా సరే తలుపు తీయట్లేదంటండి. తలుపు తీయట్లేదు ఏంటి అనేసి ఒకవేళ ఏసీ వేసుకొని పడుకున్నారు ఏటో వినపడతలేదేమో అనేసి మళ్ళీ కొట్టారంటండి. కుట్టి ఇంకా కిందకు వచ్చేసి అన్న మేము ఎన్నిసార్లు తలుపు కొట్టినా డోర్ ఓపెన్ చేయట్లేదు, ఒకసారి మీరు రండి అనేసి అంటే మళ్ళీ మా ఆయన వెళ్ళి కొట్టాడండి. కొడితే తీర్తలేదు. ఒకసారి ఉండండి కిందకి వెళ్ళి మెయిన్ ఆఫ్ చేసేస్తాను అప్పుడు లెగుతారేమో అనేసి కిందకు వచ్చి మెయిన్ ఆఫ్ చేశారండి. ఆఫ్ చేసి మళ్ళీ పైకి వెళ్తే ఆయన తీయట్లేదు. ఇంకెందుకు అసలు ఏమైంది ఏంటో అనేసి తలుపు బదలు కొట్టే అన్న అనేసి ఫ్రెండ్స్ చెప్పారండి. అప్పుడు తలుపు గంటేశారండి, ముగ్గురు కలిపి. గంటితే ఇప్పుడు బాల్కనీలోని ఊరేసుకుని చనిపోయి ఉన్నాడండి ఆయన. కానీ సారు మేడం పిల్లలు కూడా చాలా బాగా ఉండేవారండి. ఉన్న సంవత్సరం కూడా చాలా బాగా ఉన్నారు. పొద్దున్నే జిమ్కి వెళ్ళిపోయేవారు. ఎక్కడికి వెళ్ళినా, కూరగాయలకి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరే కలిసి వచ్చేవారండి. ఎప్పుడు ఏ గొడవలు పెట్టుకోలేదండి. ఆవిడ పుట్టినరోజులు కూడా చాలా బాగా చేసేవాడండి. ప్రతిదీ కూడా బాగా చేసుకునేవారండి. సెలబ్రేషన్ అయింది ఈ రోజు అని కట్ట చెప్పువారండి. అంతే మాట్లాడేసి వెళ్ళిపోయేవారని వాళ్ళ పని వాళ్ళే చేసుకునేవారండి. ఇప్పుడు ఏ గొడవలు కట్టలేవండి. పిల్లలు వాళ్ళు 4 బాగానే ఉండేవారండి. పవిత్ర మేడం గారు అలాగ అవుతుంది అనుకోలేదు. యాక్సిడెంట్ షూటింగ్ అయ్యి వస్తున్నాము, షూటింగ్ ఉందా మళ్ళీ ఇంకోటి అనేసి ఆ నైట్ అలా జరిగింది. ఒక 15 నిమిషాలు అంబులెన్స్ వస్తే బ్రతుకుండేవారు అనేసి చెప్పారండి ఆయన. అది లేట్ అవ్వడం వల్ల నన్ను చూసి నాకేమైనా అయిపోయిందేమో షాక్లో ఆవిడ స్ట్రోక్ వచ్చి చనిపోయింది మేడం. ఆవిడ చనిపోతే నేను అసలు తీసుకోలేకపోతున్నాను సూరిబాబు, నాకు అసలు మర్చిపోలేకపోతున్నాను, నేను ఎందుకు బతుకుంటాం అనేసి నాకు చాలా బాధేసేస్తుందని ఏడ్చేసి పోయిండి ఆయన. ఆ తర్వాత మరి ఏమనిపించిందో మరి తెలియదండి ఆయనకి ఎలా ఉందో మరి. ఆయన అలా చేసుకున్నారండి. మాత అయితే మాట్లాడేవారు కాదండి. వాళ్ళ కాళ్ళే పని చేసుకుని వాళ్ళ కాళ్ళే వచ్చి వెళ్ళిపోవడం, వాళ్ళకి ఉండేవారు తప్ప మాత ఇప్పుడు ఏం మాట్లాడలేదండి. అలా చూసి అలా నవ్వుతాం అంతే అండి. ఇలా నవ్వుతూ వెళ్ళిపోవడం అంతే తప్ప ఏటనేసి గట్రా మాత ఏం మాట్లాడలేదండి ఇప్పుడు.
మామూలుగా నవ్వువారు అంతేండి, మేము నవ్వువాళ్ళం అంతేండి. వాళ్ళు ఖాళీ ఉండేది కాదండి, ఇంక షూటింగ్లో అనేసి వాళ్ళు వెళ్ళిపోయేవారండి. ఇక్కడ ఏం పెద్ద ఉండేవారు కదండి. ఒక 2 రోజులు ఉంటే ఒక 6 రోజులు 10 రోజులు షూటింగ్ అని వెళ్ళిపోయేవారు. మేము అసలు నమ్మలేకపోతున్నామండి. అసలు అలా చేసుకున్నారేంటి అనేసి మేము అసలు నమ్మలేకపోయాము. అసలు ఆవిడ చనిపోయి 5 రోజులు కూడా అవ్వలేదు, ఇలా చేసుకున్నాడేంటి ఈయన, ఆ పిల్లలకి ఇంకా ఏదైనా దారి చేస్తే బాగుండు, ఆ చిన్న పిల్లకి కూడా చక్కబెట్టలేదు, ఆ పిల్లకి పెళ్లి చేయలేదు, ఇంకా ఏంటి ఇలా చేసుకున్నాడు, అసలు నమ్మలేకపోతున్నాం. మధ్యాహ్నం వచ్చి మాట్లాడాడు, మా సాయంత్రానికి ఇలా ఊరేసుకోవడం ఏంటి బాబు అనేసి మేము అసలు నమ్మలేకపోయాము. ఆయన దొరిపోళ్ళు ఎవ్వరూ రాలేదండి. వచ్చి 1 సంవత్సరం అయింది కదండి, ఆయన దొరిపోళ్ళు ఎవ్వరూ రాలేదండి. ఇంకా పవిత్ర మేడం, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ చెల్లు, వాళ్ళ అక్కలు చుట్టాలు వచ్చి ఉండేవారు తప్ప ఇంకా సందు సార్ వాళ్ళ వాళ్ళు అయితే ఎవరూ రాలేదండి ఇక్కడికి అసలు. నేను మార్నింగ్ వచ్చారండి, ఆయన వచ్చి లోపల లాకేస్తున్నారు. ఫోన్ చేసినా కానీ ఫోన్ తీయలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఈవినింగ్ 7 o'clock వచ్చారు. వచ్చి అన్న తలుపు ఎత్తారు సార్, పైకి రండి అంటే మెయిన్ ఆఫ్ చేసాం సార్, కరెంట్ పోయినా తీయలేదు. ఏంటంటే అన్న తలుపు కొట్టామన్నా, అసలు ఏం చేస్తారు ఏంటంటే తలుపు కొట్టామండి. తలుపు కొట్టినప్పుడు బాల్కనీలో ఊరేసుకుని ఉన్నారు. ఆయన ఒకరు ఉన్నారు నిన్న. అయితే ఫ్యామిలీ అంటే పవిత్ర మేడం, చందు సారు, వాళ్ళ పవిత్ర మేడం పిల్లలు, అమ్మాయి అబ్బాయి ఉండేవారు. పవిత్ర చనిపోయినప్పుడు ఆవిడ చనిపోయినప్పుడు ఎవరు రాలేదండి. ఆ అబ్బాయి అమ్మాయి అయితే బెంగళూరులో ఉన్నారు. నిన్న వచ్చారండి, నిన్నసారి వచ్చారు, మొన్నసారి వచ్చి బట్టలు అవి పంపాలి పిల్లలకని వచ్చారండి. వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. మళ్ళీ నిన్న వచ్చి మార్నింగ్ వచ్చి తొలిపేసుకున్నారు. మామూలు పడుకున్నారేమో, అలసిపోరేమని మేము అనుకున్నామంటే. తలుపులు కొట్టామని ఫోన్ చేసాం, తలుపు కొట్టామని తీర్చలేదేటని తలుపు పట్లు కొట్టారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చానా తలుపు పట్లు కొట్టామన్నా, అసలు ఏమైంది అసలు చూద్దామన్నా, ఫోన్ చేస్తలేదు అంటే సరే ఓకే అన్నా. రాత్రి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తమ్ముడు గారు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి. త్రినయని సీరియల్ నటుడు చందు మరణం బుల్లితెరలో పెను విషాదం నింపింది. ఒక్కొక్కరుగా సహనటులు చందు మృతదేహాన్ని చూసేందుకు వస్తున్నారు. చందు మరణాన్ని జీర్ణించుకోలేక బంధువులు, సన్నిహితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇవాళ చందు పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం చందు మృతదేహం ఉస్మానియా మార్చరీలో ఉంది. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొన్ని రోజుల క్రితం దుర్మరణం పాలయ్యారు. ఆ మరణాన్ని జీర్ణించుకోలేక చందు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వరుస సంఘటనలు సీరియల్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, మృతదేహాన్ని అక్కడి నుంచి పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చందు మృతదేహాన్ని ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలోనే చందు మృతదేహం ఉండగా మరి కాసేపట్లో పోస్ట్మార్టం స్టార్ట్ చేసి పూర్తి చేసినటువంటి వెంటనే ఆ మృతదేహాన్ని తమ కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. ఇప్పటికే ఈ మరణ వార్త విషయాన్ని కూడా ఇటు సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లో ఉన్నటువంటి తన తల్లికి, తన భార్యకు ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరిగింది. 2015లో వీరికి వివాహం జరిగింది. అప్పటి నుంచి కూడా చందు తన మొదటి భార్య శిల్పకు దూరంగా ఉండడము, అప్పటికే 2 పిల్లలు కూడా ఉండడంతో ఆ పిల్లలకు, ఇటు భార్యకు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ పవిత్ర జయరాంతోనే రెగ్యులర్ గా రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఆ రిలేషన్ కాస్త పెళ్లికి దారి తీయడము, ఆ పెళ్లి కూడా వీరు అఫీషియల్ గా పెళ్లి చేసుకున్న ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇండస్ట్రీ వారికి తెలియజేయడము, ఇరు కుటుంబ సభ్యులకు తెలియజేయడం. చందుకంట ముందుగానే పవిత్ర జయరాం కి కూడా బెంగళూరుకి చెందినటువంటి ఒక వ్యక్తితో వివాహం జరిగింది. వారికి కూడా 2 సంతానం కలిగినట్టుగా కూడా సమాచారం అందుతుంది. పవిత్ర మొదటి భర్తతో దూరంగా ఉంటూ ఈ సీరియల్ యాక్ట్రెస్ కాబట్టి తనకు ఈ చందు పరిచయం తర్వాత ఏదైతే ఇప్పుడు సీరియల్ తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతా ఉందో తనకంటూ ఒక ఫేమ్ క్రియేట్ చేసుకో ఉన్నారో అదే సీరియల్ కేంద్రంగా వీరిద్దరి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఆ తర్వాత రిలేషన్ స్ట్రాంగ్ అయినటువంటి వెంటనే ఇటీవలే సంవత్సరం క్రితం వీరిద్దరు కూడా వివాహం చేసుకున్నట్టుగా కూడా అధికారికంగా ఇన్ఫర్మేషన్ ని కూడా వారి కుటుంబ సభ్యులకు, ఇటు ఇండస్ట్రీ తన తోటి స్నేహితులకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ ఇష్యూకి వెళ్తే పవిత్ర 2 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు తర్వాత బెంగళూరులో ఆ దహన సంస్కారాలు పూర్తి చేసి చందు హైదరాబాద్ చేరుకుని మళ్ళీ తిరిగి బెంగళూరు వెళ్ళాలనే ఒక విషయాన్ని వాచ్మ్యాన్ దంపతులకు తెలియజేసి కొద్దిగా రెస్ట్ తీసుకుంటానంటూ కూడా అల్కాపూరి తన ఫ్లాట్ లోకి వెళ్లి డోర్ పెట్టుకొని తను రెస్ట్ తీసుకుంటానని చెప్పడము. అదే సమయంలో మధ్యాహ్నం 3-4 గంటల ప్రాంతంలో చందు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అందుబాటులో లేకుండా పోయాడంటూ కూడా తన స్నేహితులు అక్కడికి చేరుకొని చందుని కలిసి ఒకసారి ధైర్యాన్ని
ఇవ్వాలి అంటూ కూడా ఆ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళడంతో డోర్ తీయకపోవడము, ఎంతసేపటికి డోర్ తట్టినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడము, వాచ్మెన్ కి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, వాచ్మెన్ సైతం డోర్ నాక్ చేసిన డోర్ ఓపెన్ చేయకపోవడంతో అనుమానం వచ్చి కింద పవర్ సప్లైని కూడా కట్ చేసి ఉండడము, అప్పటికి కూడా రెస్పాన్స్ రాకపోవడంతో డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లి చందు అప్పటికే మెయిన్ హాల్లోనే ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ కూడా తోటి స్నేహితులు అప్పుడే నార్సింగి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, పోలీసులు వచ్చిన తర్వాత చందు మృతదేహాన్ని ఫ్యాన్ నుంచి బయటికి తీసి ఇమీడియట్ గా ఆసుపత్రికి తరలించినట్టుగా సమాచారం అందుతుంది. ఆసుపత్రికి తరలించే లోపే చందు అప్పటికే చనిపోయాడు అనేది వైద్యులు ధృవీకరించడం జరిగింది. ఇమీడియట్ గా అక్కడ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మొదటి భార్య శిల్ప కూడా చందుతో కొంత వివాదం కొనసాగుతోంది. ఇద్దరి మధ్య అధికారికంగా డివోర్స్ కానప్పటికీ పవిత్ర జయరాంతో అనధికారికంగా ఒక వివాహం చేసుకొని తనని దూరం పెట్టాడు, తన కుటుంబ సభ్యుల్ని పిల్లల్ని దూరం పెట్టాడు అనే ఒక విషయాన్ని మాత్రం తన భార్య ఈ విషయాన్ని వ్యతిరేకిస్తా ఉంది. ఇప్పుడు చందు దహన సంస్కారాలు ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై పెద్ద క్వశ్చన్ గారుగా మారింది. ఎందుకంటే చాలా ఏళ్లుగా తమ కుటుంబంతో దూరంగా ఉంటున్నాడు, భార్యని దూరంగా పెట్టాడు, పిల్లల్ని సైతం. ఓకే రవితేజ, ఇప్పుడు చందు అంత్యక్రియలు ఎక్కడ జరగబోతున్నాయి, మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఏర్పాట్లు సికింద్రాబాద్ ఏరియాలో రెజిమెంటల్ బజార్ లోనే చందు పుట్టి పెరిగినటువంటి ఇల్లు అనేది కూడా తమ బంధువులు గుర్తించి తమ బంధువులకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత చందు భార్య గాని లేదా తల్లిదండ్రులు ముందుకు వచ్చి దహన సంస్కారాలు చేస్తాము, బాడీ అప్పగించండి అంటే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంగణంలోనే ఈ అంత్యక్రియలు జరిగేటువంటి అవకాశాలు ఉంటుంది. లేదా తను అధికారికంగా వివాహం చేసుకున్నారు కాబట్టి పవిత్ర జయరాం ని ఎక్కడైతే పూడ్చిపెట్టారో బెంగళూరు ప్రాంగణంలో చందును కూడా అక్కడే పూడ్చేటువంటి ఏర్పాట్లలో కూడా ఈ వారి బంధువులు ఆ ఇన్ఫర్మేషన్ ని కూడా అటు చందు భార్య రెండో భార్య అయినటువంటి పవిత్ర జయరాం కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. ఒకటి లేదా సికింద్రాబాద్ లో, రెండోది లేదా బెంగళూరులో పూడ్చడానికి వారు ఆ విషయాన్ని ఒప్పుకుంటారా లేదా అనే దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. సికింద్రాబాద్ లో తల్లిదండ్రులు భార్య కనీసం వచ్చి చివరిసారిగా చందు మృతదేహాన్ని భౌతిక గాయాన్ని పరామర్శించి ఆ డెడ్ బాడీని తీసుకొని ఎన్ని ఇష్యూస్ ఉన్నా ఎన్ని డిస్ప్యూట్స్ ఉన్నా చనిపోయినటువంటి వ్యక్తిని దహన సంస్కారాలు చేసేటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంటుంది. కాబట్టి ఆ రకంగానే చందు మృతదేహాన్ని తీసుకొని సికింద్రాబాద్ పార్సిగుట్ట ప్రాంగణంలోనే వీరు ఈ అంత్యక్రియలకు సిద్ధమవుతా ఉన్నారా, చేస్తారా లేదా అసలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అనే దానిపై కూడా కొంత క్వశ్చన్ మార్క్ గా మారింది. కాబట్టి ఏం జరుగుతుంది? రవితేజ, చందు భార్య ఇప్పుడు ఎక్కడున్నారు? మొదటి భార్య వచ్చారా చందుని చూడడానికి? చందు భార్య శిల్ప చాలా రోజులుగా తన అత్తగారు అంటే చందు తల్లితోటే చాలా రోజులుగా నివాసం ఉంటా ఉన్నారు. కొంత ఇండస్ట్రీకి పరిచయం అయిన తర్వాత ఇతనిలో మార్పు వచ్చింది. పవిత్ర జయరాం పరిచయం అయిన తర్వాత పూర్తిగా కుటుంబ సభ్యుల్ని దూరం పెట్టారు. కనీసం పిల్లల్ని కూడా పట్టించుకోవట్లేదు, చూడడానికి కూడా రావట్లేదు. మొత్తం పవిత్ర మైకంలో ఉన్నాడు, పవిత్రతో కలిసి తిరుగుతా ఉన్నాడు. పవిత్ర అంటే తిరుగుతా ఉన్నాడు కానీ కుటుంబ సభ్యుల్ని పట్టించుకోవట్లేదు అనే ఒక విషయాన్ని కూడా అనేక సార్లు ఈ విషయాన్ని తల్లిదండ్రులు భార్య రేజ్ చేయడం జరిగింది. నిన్న చందు చనిపోయిన తర్వాత భార్య కూడా స్టేట్మెంట్స్ ఇస్తూ తను చాలా రోజులుగా దూరంగా ఉంటున్నాడు, పట్టించుకోవట్లేదు, రావట్లేదు, చూడట్లేదు అనుకుంటా ఉన్నాడు. ఇప్పుడు భార్య సికింద్రాబాద్ లోనే ఉంది తన తల్లితో కలిసి. ఇప్పుడు తల్లి తన కోడలు ఇద్దరు కలిసి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఆ బాడీని రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి సికింద్రాబాద్ ఇంటికి చేరుకుని అక్కడ చివరి ఫైనల్ రైట్స్ దహన సంస్కారాలకు సంబంధించి వీళ్ళు స్వీకరించిన తర్వాత ఆ పద్ధతిలోనే అక్కడే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి భార్య ఆలోచన ఏంటి, కన్న తల్లి ఆలోచన ఏంటి, చందు భౌతిక గాయాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే దాంతో కూడా క్వశ్చన్ మార్క్ మారింది. చనిపోయింది మాత్రం పక్కగా పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తర్వాత ఆ విషయాన్ని తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లి దాని కారణంగానే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా తన పైన రావడము, కొన్ని అనుమానాలు చందు పైన వ్యక్తం చేయడంతో ఇవన్నీ తట్టుకోలేకే సూసైడ్ చేసుకున్నాడు. అంతకు ముందే 2-3 రోజులుగా కోఆర్టిస్టులు అందరూ కూడా బ్రతకాలని లేదు, చనిపోవాలని ఉంది, ధైర్యం కోల్పోయాను అనే ఒక విషయాన్ని కూడా వాట్సాప్ మెసేజ్ ద్వారా ఆ విషయాన్ని వారి స్నేహితులకు కోఆర్టిస్టులకు కూడా తెలియజేయడం జరిగింది. దాని ప్రకారంగానే చందు నిన్న ఎవరు లేనటువంటి సమయాన్ని చూసుకొని ఫ్లాట్ లో ఊరేసుకుని చనిపోయాడంటూ మాత్రం నార్సింగి పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగిస్తా ఉన్నారు. సౌమ్య, ఓకే, థ్యాంక్ యూ రవితేజ.
సార్ నిన్న మార్నింగ్ వచ్చారండి సారు. నిన్న మార్నింగ్ వచ్చి అదే బట్టలు అవి తీసుకెళ్దాము అనేసి వచ్చాను అనేసి సూరిబాబు అనేసి అని చెప్పారంటండి. సరే సార్ అని చెప్పాడండి మా ఆయన. పైకి వెళ్ళారండి. పైకి వెళ్ళేసి అప్పుడు ఇంక పడుకున్నారేమో తెలియదండి. సాయంత్రం 5 అట్టయ్యానికి ఫ్రెండ్స్ వచ్చారండి, 2-3. అన్న సార్ ఉన్నారా అని అడిగారండి. అడిగితే పైన ఉన్నారు సారు అనేసి చెప్పాడండి. చెప్తే సరే పైకి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టారంటండి. ఎంత కొట్టినా సరే తలుపు తీయట్లేదంటండి. తలుపు తీయట్లేదు అనేసి ఒకవేళ ఏసీ వేసుకొని పడుకున్నారు ఏటో వినబడతలేదేమో అనేసి మళ్ళీ కొట్టారంటండి. కుట్టి ఇంకా కిందకు వచ్చేసి అన్న మేము ఎన్నిసార్లు తలుపు కొట్టినా డోర్ ఓపెన్ చేయట్లేదు, ఒకసారి మీరు రండి అనేసి అంటే మళ్ళీ మా ఆయన వెళ్ళి కొట్టాడండి. కొడితే తీర్తలేదు. ఒకసారి ఉండండి కిందకి వెళ్ళి మెయిన్ ఆఫ్ చేసేస్తాను అప్పుడు లెగుతారేమో అనేసి కిందకు వచ్చి మెయిన్ ఆఫ్ చేశారండి. ఆఫ్ చేసి మళ్ళీ పైకి వెళ్తే ఆయన తీయట్లేదు. ఇంకెందుకు అసలు ఏమైంది ఏంటో అనేసి తలుపు బదలు కొట్టే అన్న అనేసి ఫ్రెండ్స్ చెప్పారండి. అప్పుడు తలుపు గంటేశారండి, 3 కలిపి. గంటితే అప్పుడు బాల్కనీలోని ఊరేసుకుని చనిపోయి ఉన్నాడండి ఆయన. కానీ సారు మేడం పిల్లలు కూడా చాలా బాగా ఉండేవారండి. ఉన్న సంవత్సరం కూడా చాలా బాగా ఉన్నారు. పొద్దున్నే జిమ్కి వెళ్ళిపోయేవారు. ఎక్కడికి వెళ్ళినా కూరగాయలకి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరే కలిసి వచ్చేవారండి. ఎప్పుడు ఏ గొడవలు ఎట్టుకోలేదండి. ఆవిడ పుట్టినరోజులు కూడా చాలా బాగా చేసేవాడండి. ప్రతిదీ కూడా బాగా చేసుకుంటేవారండి. సెలబ్రేషన్ అయింది ఈ రోజు అని కూడా చెప్పువారండి. అంతే మాట్లాడేసి వెళ్ళిపోయేవారని వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటేవారండి. ఇప్పుడు ఏ గొడవలు కట్టలేవండి. పిల్లలు వాళ్ళు 4 బాగానే ఉండేవారండి. పవిత్ర మేడం గారు అలాగ అవుతుంది అనుకోలేదు. యాక్సిడెంట్ షూటింగ్ అయ్యి వస్తున్నాము, షూటింగ్ ఉందా మళ్ళీ ఇంకోటి అనేసి ఆ నైట్ అలా జరిగింది. ఒక 15 నిమిషాలు అంబులెన్స్ వస్తే బ్రతుకుండేవారు అనేసి చెప్పారండి ఆయన. అది లేట్ అవ్వడం వల్ల నన్ను చూసి నాకు ఏమైనా అయిపోయిందేమో షాక్లో ఆవిడ స్ట్రోక్ వచ్చి చనిపోయింది మేడం. ఆవిడ చనిపోతే నేను అసలు తీసుకోలేకపోతున్నాను సూరిబాబు, నాకు అసలు మర్చిపోలేకపోతున్నాను, నేను ఎందుకు బతుకుంటాం అనేసి నాకు చాలా బాధేసేస్తుందని ఏడ్చేసిపోయింది ఆయన. ఆ తర్వాత మరి ఏమనిపించిందో మరి తెలియదండి ఆయనకి ఎలా ఉందో. మరి ఆయన అలా చేసుకున్నారండి. మాతో అయితే మాట్లాడేవారు కాదండి. వాళ్ళ కాళ్ళే పని చేసుకుని వాళ్ళ కాళ్ళే వచ్చి వెళ్ళిపోవడం వాళ్ళకి ఉండేవారు తప్ప మాతో ఇప్పుడు ఏం మాట్లాడలేదండి. అలా చూసి అలా నవ్వుతాం అంతే అండి. ఇలా నవ్వుతూ వెళ్ళిపోవడం అంతే తప్ప ఏటి అనేసి గట్రా మాతో ఏం మాట్లాడలేదండి. ఇప్పుడు మామూలుగా నవ్వువారు అంతేండి, మేము నవ్వుకోవడం అంతేండి. వాళ్ళు ఖాళీ ఉండేది కాదండి. ఇంక షూటింగ్లో అనేసి వాళ్ళు వెళ్ళిపోయేవారండి. ఇక్కడ ఏం పెద్ద ఉండేవారు కదండి. ఒక 2 రోజులు ఉంటే ఒక 6 రోజులు 10 రోజులు షూటింగ్ అని వెళ్ళిపోయేవారు. మేము అసలు నమ్మలేకపోతున్నామండి. అసలు అలా చేసుకున్నారు ఏంటి అనేసి మేము అసలు నమ్మలేకపోయాము. అసలు ఆవిడ చనిపోయి 5 రోజులు కూడా అవ్వలేదు, ఇలా చేసుకున్నాడు ఏంటి ఈయన. ఆ పిల్లలకి ఇంకా ఏదైనా దారి చేస్తే బాగుండు. ఆ చిన్న పిల్లకి కూడా చక్కబెట్టలేదు, ఆ పిల్లకి పెళ్లి చేయలేదు. ఇంకా ఏంటి ఇలా చేసుకున్నాడు అసలు నమ్మలేకపోతున్నాం. మధ్యాహ్నం వచ్చి మాట్లాడాడు, మా సాయంత్రానికి ఇలా ఊరేసుకోవడం ఏంటి బాబు అనేసి మేము అసలు నమ్మలేకపోయాము. ఆయన దొరిపోళ్ళు ఎవ్వరూ రాలేదండి. వచ్చి 1 సంవత్సరం అయింది కదండి. ఆయన దొరిపోళ్ళు ఎవ్వరూ రాలేదండి. ఇంకా పవిత్ర మేడం వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ చెల్లు వాళ్ళ అక్కలు చుట్టాలు వచ్చి ఉండేవారు తప్ప ఇంకా సందు సార్ వాళ్ళ వాళ్ళు అయితే ఎవ్వరూ రాలేదండి ఇక్కడికి అసలు. నిన్న మార్నింగ్ వచ్చారండి సారు. నిన్న మార్నింగ్ వచ్చి అదే బట్టలు అవి తీసుకెళ్దాము అనేసి